నిమజ్జనాలకు శోభయాత్రలు అనేవి స్టార్ట్ అయిపోయాయి. మరోవైపు జిహెచ్ఎంసీ లిమిట్స్ లోనే కేవలం ఇప్పుడు మనకు ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ గార్డ్, పీపుల్స్ ప్లాజా ప్రాంతాల్లోనే 40 క్రేన్ల వరకు ఏర్పాటు చేశారు నిమజ్జనానికి ఉపయోగించడం కోసం. మరోవైపు నగర వ్యాప్తంగా 331 క్రేన్ పాయింట్లను ఏర్పాటు చేసి నగరం అన్ని మూలల వైపు నుంచి ఎక్కడెక్కడైతే శోభయాత్రలు కంప్లీట్ అయిన తర్వాత ఎక్కువ దూరం ప్రయాణం చేయకుండా కొంత తక్కువ దూరంలోనే నిమజ్జనానికి వచ్చినటువంటి వాహన యొక్క విగ్రహాలకు సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ గత సంవత్సరంతో పాటు గత సంవత్సరం ఎలాగైతే కొంత ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు పడుతూ ఈసారి మరలా కూడా అటువంటి చాలా ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనాలు జరగాలనేది అధికారులు భావిస్తున్నారు. అయితే ఈసారి దురదృష్టవశాత్తు కొత్త మృతుల సంఖ్య అనేది పెరిగింది. ఎందుకంటే ఇటు గణేష్లను తీసుకెళ్లేటప్పుడు కావచ్చు, లేకపోతే రథాలను తీసుకెళ్లేటప్పుడు కొంతమంది ఇటు ఎప్పుడైతే గణేష్లను తీసుకొని మండపాలకు తీసుకెళ్తున్నటువంటి సందర్భంలోనే కొంతమంది విద్యుత్ షాక్ ఘటనలతో ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనలు అనేవి జరిగాయి. కాబట్టి భారీ గణనాథులను నిమజ్జనానికి తీసుకొచ్చేటప్పుడు కూడా, ఈ శోభయాత్రలు చేసేటప్పుడు కూడా కొంత పోలీసు అధికారులకు సమాచారం అందించాలి అనేది ఇప్పటికే సూచించారు. సో వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని కూడా భక్తులకు తెలియజేయడం జరిగింది. ఒకవేళ భారీ గణనాథులను కనుక నిమజ్జనానికి తీసుకొస్తున్న సందర్భంలో ఆ లైన్లలో ఒకవేళ విద్యుత్ తీగలు ఉన్నా, లేకపోతే ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నా సరే దానికి సంబంధించి ఆల్టర్నేటివ్స్ ఏర్పాటు చేయడం, పవర్ ను అవసరమైతే ఆ ప్రాంతాల్లో ఆ గణనాథుడు ప్రాంతం దాటేంత వరకు కూడా కొంత ఆఫ్ చేసైనా సరే ఎవరికి ఎటువంటి ఇబ్బంది అనేది తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం అనేది ఇప్పటికే ఆ పోలీసు అధికారులు సూచించడం జరిగింది. ఇక మరోవైపు దాదాపు 30,000 మంది పోలీసులు యొక్క శోభయాత్రలకు సంబంధించి కావచ్చు, నిమజ్జనాలకు సంబంధించి ఇవాళ విధుల్లో పాల్గొనబోతున్నారు. వీటన్నిటి మీద ఇప్పటికే హైదరాబాదు సిపి ఆనంద్ కూడా ఒక స్పష్టతను ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఏర్పాట్లకు సంబంధించి కూడా గత కొద్ది రోజుల నుంచే ఏర్పాట్లు అనేవి చేస్తున్నాం అనేటువంటి విషయాలను కూడా ఆయన తెలియజేశారు. మొత్తం మండపాల నుంచి నిమజ్జనానికి బయలుదేరిన తర్వాత పోలీసులకు సమాచారం అందించాలనేది కూడా ఇప్పటికే తెలియజేశారు. హైదరాబాద్ లోని ప్రతి ఏరియా పైన కూడా మ్యాప్ వేసుకొని రూట్స్ ను డిసైడ్ చేయడం జరిగింది. మరొక ముఖ్యమైనటువంటి విషయం, డీజే సిస్టమ్స్ వద్దు, ఏదైనా ప్యాడ్ బ్యాండ్స్ మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే డీజే శబ్దాల వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఇంకా అధిక శబ్దాలతో కొంత హానికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతూ ఉంటాయి, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తాయి. కాబట్టి వీటన్నింటిని కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి అంటూ పోలీసు అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా మరోవైపు డైవర్షన్స్, ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ డైవర్షన్స్ అనేవి ఉంటాయో అక్కడ గతంలో బ్యారికేడ్లను మాత్రమే ఏర్పాటు చేసేవాళ్ళు. ఈసారి డైవర్షన్స్ పాయింట్స్ దగ్గర బారికేడ్లను బ్రేక్ చేయకుండా బ్యారికేడ్లను కొంతమంది నెట్టుకుంటూ బారికేడ్లను పక్కకు జరిపి వచ్చినటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అలా జరగకుండా ఈసారి బారికేడ్స్ ఏర్పాటు చేసిన డైవర్షన్స్ పాయింట్స్ వద్ద పోలీసులను సైతం ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఖైరతాబాద్ గణేశుడితో పాటు నగర వ్యాప్తంగా వచ్చేటువంటి గణేశుల యొక్క విగ్రహాలకు సంబంధించి ఎటువంటి ఆటంకాలు అనేవి తలెత్తకుండా ఈ యొక్క జాగ్రత్తలు తీసుకున్నట్లు కూడా అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. పల్లవి